ఈరోజు మీకు ధ్యానధర్మ ఆశ్రమం మరియు ఎన్లైట్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ద్వారా రాము మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడిటేషన్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ యొక్క వెబ్ పోర్టల్ని మొబైల్ వ్యూని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ మేము అన్ని గ్రూప్స్లో ఆల్రెడీ షేర్ చేశాము మెంటార్స్. ఇంకా ఎవరికైనా ఈ వెబ్ పోర్టల్ యొక్క లింక్ తెలియకపోతే మీరు మీ మెంటార్ని అడగచ్చు. సో ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. సో ఇక్కడ వెంటనే మీరు అబౌట్ కోర్స్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఈ అబౌట్ కోర్స్ పేజ్లో ఈ కోర్స్ గురించి ఉంటుంది. ఇక్కడ మీరు వ్యూ కోర్స్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే స్టార్ట్ లెర్నింగ్ అనే బటన్ క్లిక్ చేయాలి. సో ఈ స్టార్ట్ లెర్నింగ్ అనే బటన్ క్లిక్ చేయగానే మనం మన ఎల్ఎంఎస్ పోర్టల్కి వెళ్తాం. స్టార్ట్ లెర్నింగ్ అనగానే మనం ఈ విధంగా ఈ పోర్టల్కి మీకు మొబైల్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ 1, 2, 3, 4 అంటే ఇది మనకి డే 1, డే 2, డే 3, డే 4 ఈ విధంగా ఇక్కడ మనం డేస్ని మీరు ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ డే ఏంటి అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ డేస్ అనేవి ఇక్కడ మనం చూసుకోవచ్చు. డే 1 యొక్క వీడియోస్ ఇక్కడ ఉంటాయి, 2 ఇక్కడ ఉంటుంది, 3 ఇక్కడ ఉంటుంది, 4 ఇక్కడ ఉంటుంది. సో మనం డే 1 గురించి చూసుకుంటే మనకి ప్రతి డే 1లో మనకి ఇవన్నీ ఏమంటామంటే రీసోర్సెస్ అంటాం. అంటే ఇక్కడ డే 1 యొక్క వీడియో, నోట్స్, సమ్మరీ, క్వశ్చన్ బ్యాంకు, గ్లోసరీ, ఫ్లాష్ కార్డ్స్, క్విజెస్, అసైన్మెంట్స్, రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా మీకు ఈ డేకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఈ బటన్స్లో ఉంటుంది. మీకు డే 1కి వచ్చి వీడియో కావాలంటే వీడియో దగ్గర క్లిక్ చేయాలి, నోట్స్ కావాలంటే నోట్స్, సమ్మరీ అంటే సమ్మరీ. సో నోట్స్ అనేది మీరు చక్కగా ఈ విధంగా స్క్రోల్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీరు మళ్ళీ పైకి వెళ్తారు. సమ్మరీ అంటే ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సమ్మరీ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. కొంతమందికి ఈ విషయం కాస్త తెలియట్లేదు. ఇక్కడ క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ సమ్మరీని మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ బ్యాంక్, క్వశ్చన్స్ కూడా అంతే. బై డిఫాల్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఈ విధంగా మీరు 10 క్వశ్చన్స్ని మీరు క్వశ్చన్ బ్యాంక్లో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత గ్లోసరీ అంటే ఇంపార్టెంట్ వర్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ధ్యాన జగత్ అంటే ఏంటి, ఈ విధంగా వీడియోలో చెప్పిన ఇంపార్టెంట్ వర్డ్స్, దాని యొక్క మీనింగ్స్ని మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది మనకి ఫ్లాష్ కార్డ్స్. సో ఫ్లాష్ కార్డ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం డే 1లో ఉన్నాం, ఇక్కడ కూడా మీరు ఏ డేలో ఉన్నారో మీరు క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ డే 1 ఫ్లాష్ కార్డ్ 1, 2, 3, 4 ప్రతి డేలో ఒక 5 నుండి 6 ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయన్నమాట. సో ఫ్లాష్ కార్డ్ మీద క్లిక్ చేయగానే మీకు ఫ్లాష్ కార్డ్ లోడ్ అవుతుంది. సో ఇది క్వశ్చన్, దీని యొక్క ఆన్సర్. ఈ కార్డ్ యొక్క క్వశ్చన్ ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ దాని యొక్క ఆన్సర్. సో ఇక్కడ మీరు రివ్యూ అయినా చేయొచ్చు, గాట్ ఇట్ అయినా చేయొచ్చు. గాట్ ఇట్ అంటే నాకు అర్థమైందని ఇక్కడ క్లిక్ చేయండి, వెంటనే మీరు నెక్స్ట్ కార్డ్కి వెళ్ళిపోతారు. దాని యొక్క ఆన్సర్ కావాలంటే ఆన్సర్, ఇది క్వశ్చన్. ఇక్కడ మళ్ళీ గాట్ ఇట్, మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్, గాట్ ఇట్, క్వశ్చన్ ఆన్సర్, గాట్ ఇట్, క్వశ్చన్ ఆన్సర్, గాట్ ఇట్, క్వశ్చన్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు ఈ ఫ్లాష్ కార్డ్ ద్వారా మీ ఇన్ఫర్మేషన్ని మీరు గ్యాదర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫ్లాష్ కార్డ్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఫ్లాష్ కార్డ్ని ఆన్ చేయొచ్చు, లేదంటే మీరు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. నేనేం చేస్తున్నా అంటే బ్యాక్ వెళ్తున్నా. బ్యాక్ వెళ్ళినప్పుడు నాకు ఈ ఫ్లాష్ కార్డ్ 1 అయిపోయింది, నేను ఫ్లాష్ కార్డ్ 2ని వాడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను డే 1 కాదు, డే 3లో ఫ్లాష్ కార్డ్ వాడాలి. సో డే 3కి వెళ్తున్నాము, ఫ్లాష్ కార్డ్ వెళ్ళాము. డే 3లో ఇంకో ఫ్లాష్ కార్డ్ ఓపెన్ చేద్దాం. డే 3లో ఫ్లాష్ కార్డ్ 4 అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఫ్లాష్ కార్డ్ ఓపెన్ అయింది. సో ఇది క్వశ్చన్, రొటేట్ చేస్తే ఆన్సర్, గాట్ ఇట్. ఇది క్వశ్చన్, ఇది రొటేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, గాట్ ఇట్. ఇది క్వశ్చన్, రొటేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, క్వశ్చన్, రొటేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, క్వశ్చన్, మళ్ళీ రొటేట్ చేస్తే మళ్ళీ క్వశ్చన్కి వెళ్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ మనకి గాట్ ఇట్. సో వెంటనే నేను స్టడీ అగైన్ అయినా అనొచ్చు, బ్యాక్ అయినా వెళ్ళచ్చు. సో ఇది మనకి ఫ్లాష్ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్. అదేవిధంగా క్విజెస్, సేమ్ ఫ్లాష్ కార్డ్ లానే క్విజెస్ కూడా. సో డే 3లో క్విజ్ 1, క్విజ్ 2, క్విజ్ 3, క్విజ్ 4, క్విజ్ 5, క్విజ్ 6 ఇట్లా 6 క్విజెస్ ఉంటాయండి. మీరు క్విజ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఇంగ్లీషా తెలుగు అంటుంది, తెలుగు క్లిక్ చేస్తా. సో క్విజ్ని ప్రారంభించండి ఉంటుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఓపెన్ అవుతుంది, మీరు క్విజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ మాస్టర్లు అనగా ఎవరు? సో ధ్యానాన్ని ఆధ్యాత్మిక ప్రపంచానికి అందజేయడానికి వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ తదుపరి క్వశ్చన్కైనా ఇక్కడ క్లిక్ చేయొచ్చు,
లేదంటే ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. సెకండ్ క్వెషన్. సో, మొత్తం ఎన్ని రోజులు ఉంటుంది? 45 రోజులు. ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ యారో నెక్స్ట్ క్వెషన్‌కెళ్తున్నాను. ఇక్కడ థర్డ్ క్వెషన్. ఇక్కడ నేను థర్డ్ క్వెషన్, ఫోర్త్ క్వెషన్, ఈ విధంగా ఫిఫ్త్ క్వెషన్. ఇక్కడ నేను ఫైనల్ క్వెషన్ ఏదైతే ఇక్కడ తదుపరికైనా వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ యారో ఉంది కదా! యారో బటన్ అయినా క్లిక్ చేయగానే. సో, ఇప్పుడు క్విజ్‌ని సబ్మిట్ చేయాలా? సమర్పించాలా? అని అడుగుతుంది. అవును సమర్పించండి అనగానే మనకి క్విజ్ రొటేట్ అవుతుంది. ఇక్కడ చూసారా మీకు? దీంట్లో 3 కరెక్ట్ ఆన్సర్స్, 2 తప్పు ఆన్సర్స్. ఏదైతే కరెక్ట్ అయిందో ఆ కరెక్ట్ అయిన దాని ఆన్సర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తప్పయింది. సో, తప్పయింది కాబట్టి ఇందులో ఏది సరైన ఆన్సరు, మీరు సెలెక్ట్ చేసింది ఏది అనేది మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది చూసుకొని ఇప్పుడు మళ్ళీ క్విజ్‌ని వెనక్కి వెళ్ళొచ్చు. లేదా రీటేక్ మళ్ళీ క్విజ్‌ని మళ్ళీ మీరు తీసుకోవచ్చు. మళ్ళీ రీటేక్ అంటే మళ్ళీ ఈసారి ఇంగ్లీష్ తీసుకుందాం. ఇక్కడ స్టార్ట్ క్విజ్ అంటున్నాను. ఇక్కడ మళ్ళీ క్విజ్ నేను రీటేక్ తీసుకున్నాను. ఓకేనా? ఓకే. 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 సో, ఇప్పుడు నేను క్విజ్‌ని సబ్మిట్ చేస్తున్నాను. సో, యెస్ సబ్మిట్ ద క్విజ్. సబ్మిట్ చేయగానే ఇప్పుడు నాకు 5కి 5 కరెక్ట్ అయ్యాయి. ఓకే. మీకు 5కి 5 కరెక్ట్ అయ్యేంత వరకు క్విజ్‌ని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ అయిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. వెనక్కి వెళ్తున్నా అంటే మళ్ళీ క్విజ్ సెక్షన్‌లోకి వెళ్తా. సో, క్విజ్ 1 రాసేసా. క్విజ్ 2 రాయాలి, 3 రాయాలి, 4 రాయాలి, 5 రాయాలి, 6 రాయాలి. ఈ విధంగా మీరు క్విజెస్ రాయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ రిసోర్స్ అసైన్‌మెంట్. ఈ అసైన్‌మెంట్స్‌కి దీనికి ఆన్సర్స్ ప్రస్తుతం ఇవ్వమండి. సో, మీరు ఈ కంటెంట్ అంతా సో, బ్రీఫ్ నోట్స్, వీడియో, కీ సమ్మరీ, క్వెషన్ బ్యాంక్స్ ఇవన్నీ చదివి మీరు దీనికి ఆన్సర్స్ మీరే రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సార్ చెప్పిన వీడియో ఫాలో అయితే మీరు ఈజీగా చాలా ఈజీగా ఈ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ రాసేయడం జరుగుతుంది. తర్వాత రిఫరెన్సెస్. ఏదైతే వీడియోలో సార్ రిఫర్ చేస్తారో ఆ రిఫర్ చేసిన బుక్స్ గానీ, వీడియో లింక్స్ కానీ, ఏదైనా లొకేషన్స్ గానీ అన్నీ ఇక్కడ మేము రికమెండేషన్స్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇది మన యొక్క వెబ్‌సైట్ యొక్క హోల్ ఇంటర్ఫేస్. సో, మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం డే 1, ఇది డే 2, డే 3, డే 4 ఏ విధంగా డేస్ మార్చుకోవాలి. అదేవిధంగా ఈ డేలో వీడియో అంటే వీడియో, ఇది నోట్స్, ఇది సమ్మరీ ఉంటుంది. ఇక్కడ షార్ట్ క్వెషన్స్, క్వెషన్ బ్యాంక్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ గ్లోసరీ వర్డ్స్ గురించి ఉంటాయి. ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. ఫ్లాష్ కార్డ్‌లో కనీసం ఒక 6 ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. క్విజెస్ ఉంటాయి. ఒక 6 క్విజెస్ ఉంటాయి. అసైన్‌మెంట్స్ ఉంటాయి. ఈ విధంగా రెఫరెన్సెస్ ఉంటాయి. సో, ఈ విధంగా మనం అదేవిధంగా మీ ప్రీవియస్ సెక్షన్‌కెళ్ళాలన్నా ప్రీవియస్ అని క్లిక్ చేసినా కూడా మీరు ప్రీవియస్ దానికి ఇక్కడ నావిగేట్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా మనం వెబ్ పోర్టల్ మనం ఇదే విధంగా ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పే ఉంటా కదా! ఇది డార్క్ మోడ్. కంప్లీట్‌గా డార్క్ మోడ్ కావాలంటే ఇది మీకు డార్క్ మోడ్ అనమాట. సో, లైట్ మోడ్, డార్క్ మోడ్ ఈ విధంగా మీరు లైట్ మోడ్‌ని, డార్క్ మోడ్‌ని మీరు వాడుకోవచ్చు. సో, కొంతమందికి వెబ్‌సైట్ లోడ్ అవ్వట్లేదు అంటున్నారు. సో, ఎవరైతే మొబైల్‌లో వాళ్ళకి వెబ్‌సైట్ లోడ్ అవ్వలేదో మోస్ట్‌లీ వాళ్ళు జియో నెట్వర్క్ ఉన్న వాళ్ళు లోడ్ అవ్వట్లేదు అంటున్నారు. సో, వాళ్ళు వీలైనంత వరకు ఎయిర్టెల్ ఏదైతే నెట్వర్క్ ఉంటదో వాళ్ళ హాట్‌స్పాట్ తీసుకోండి. లేదంటే మీరు ఈ వెబ్‌సైట్‌ని ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మొబైల్ హోమ్ వైఫై నెట్వర్క్ ఉంటుంది కదా! హోమ్ రౌటర్ దానికి కనెక్ట్ అయినా సరే మోస్ట్‌లీ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా ఈ వెబ్‌సైట్‌ని ఏ విధంగా వాడాలా అని ఎవరికైనా డౌట్స్ ఉన్నా సరే మీ యొక్క మెంటార్స్‌కి మీరు కాల్ చేయండి. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇంకా వెబ్‌సైట్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా ఇంకా ఏదైనా ఇంకా ఎవరికైనా వెబ్‌సైట్ యాక్సెస్ అవ్వట్లేదు అనుకున్నా సరే మీరు నాకు కాల్ చేయొచ్చు. సో, థ్యాంక్ యూ సో మచ్.